పెద్దలు ముదిగొండ శాస్త్రి గారికి, మానవతా సేవా సంస్థ కార్యవర్గం, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, మేనేజ్మెంట్ స్టాఫ్, పిల్లలకి నా ఆశీస్సులు. నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. ఈరోజు నాకు ఇచ్చిన ఈ కొద్ది టైంలో మీ ఆరోగ్యాన్ని మీరు మీ చేతులతో ఎలా సరి చేసుకోవాలి అని చెప్తారు. ఫస్ట్ ఒకటి. రెండు, ఇక ముందు అనారోగ్యం బారిన పడకుండా ఏం చెయ్యాలి అనేది చెప్తారు. ఈ కొద్దిపాటి ఈ టైము మీరు శ్రద్ధ పెడితే మీ కుటుంబ ఆరోగ్యం, స్నేహితుల ఆరోగ్యానికి కూడా మార్గదర్శకులు కాగలుగుతారని చెప్తూ, ఇవాళ మన టాపిక్ ఏంటి? విద్యార్థులకు ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ పై ఆరోగ్య అవగాహన సదస్సు. ఓకే, ఈ ఆక్యుప్రెషర్ అంటే ఏంటి? నొక్కుడు. ఆక్యుపంక్చర్ అంటే ఏంటి? గుచ్చుడు. ఇది కాదు ఆరోగ్యం. ఏది ఆరోగ్యం అంటే, ఈ గుచ్చుడు నొక్కుడు దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనలో ప్రాణశక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. ఏంటది? ప్రాణశక్తి. ఇది అసలైన టాపిక్. ఈ ప్రాణశక్తి ఉంటే బతుకుడు, తగ్గితే అనారోగ్యం, ఇంకా తగ్గితే సీరియస్, సున్నా అయితే వెళ్ళిపోవటమే. అంటే ఆరోగ్యానికి, అనారోగ్యానికి, చావుకి, బతుక్కి ఈ ప్రాణశక్తే కారణమైనప్పుడు, ఈ ప్రాణశక్తి మీద పట్టు సాధించకుండా నేను ఏదో సాధిస్తాను అంటే కుదిరే పనే కాదు. గుర్తుపెట్టుకోండి, దేని మీద పట్టు సాధించాలి? ఈ ప్రాణశక్తి అనే సబ్జెక్ట్ మీద పట్టు సాధించాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రాణశక్తి? ఏ సబ్జెక్ట్లో దీని గురించి వివరంగా చెప్పబడింది అని చూస్తే యోగాలో మాత్రమే ఉంది. యోగా మనకి 5 కోశాలుగా చెప్పబడతా ఉన్నాయి. ఏంటవి? అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, 5వది ఆనందమయ కోశ. ఓకే, ముందు అన్నమయ కోశ గురించి చెప్పుకుందాం. అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. దీనికి సంబంధించిన పరీక్షలు ఏంటి అంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఈ 4 టెస్టులు లేకుండా వైద్యం చేయలేని వాళ్ళు ఎవరు అంటే అల్లోపతి కదా. వెళ్ళంగానే ఆ టెస్ట్ రిపోర్ట్ పట్టరా, ఈ టెస్ట్ రిపోర్ట్ పట్టరా, రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత మాత్రమే ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటువంటి వైద్య విధానం అల్లోపతి. మనం చెప్పుకున్న ఇంకొక విధానం ఏంటి? ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్. ఓకే, ఈ ప్రాణమయ కోశ అంతర ప్రాణశక్తిని, బాహ్య ప్రాణశక్తిని తెలియజేస్తూ ఉంటది. దీనికి సంబంధించిన పరీక్షలు ఏంటి అంటే కెర్లిన్ ఫోటోగ్రఫీ. నీ బాహ్య ప్రాణశక్తి ఎంత ఉందో చెప్పే పరీక్ష ఏంటి? కెర్లిన్ ఫోటోగ్రఫీ. ఆ తర్వాత ఈ శక్తి గురించి
చెప్పే ఇంకొక టెస్ట్ ఏంటంటే థర్మల్ స్కానింగ్. మూడవది ఏంటంటే నాడీ శోధన. నాడి చూసి వాళ్ళల్లో ప్రాణశక్తి ఎంతుందో చెప్పొచ్చు. అలాగే వాళ్ళ అవయవాల పనితీరును కూడా చెప్పగలిగేలాగా ఉన్న ఈ నాడీ శోధన వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వాడబడి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆరోగ్య విధానం భారతీయులది అని ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకునేలాగా ఉన్న ఈ నాడీ శోధనని బట్టి మనలో ప్రాణశక్తి ఎంతుంది, హెచ్చుతగ్గులు ఎక్కడున్నాయి అనే వివరాలు మనకి తెలిసిపోతాయి. ఈ ప్రాణశక్తిని గురించే ఇవాళ యోగాలో శక్తి గురించి చెప్పుకునే ఈ శాస్త్రం యోగ శక్తి సాధన అని మా సంస్థ ఏర్పడి దీన్ని సుమారు 1000 మంది డిప్లొమా హోల్డర్స్ ని తయారు చేసి అనేక రాష్ట్రాల్లో ఈ సైన్స్ ను అందించేలాగా ఈ యోగ శక్తి సాధన సమితి అందించిందని చెప్తూ దానికి ఎంత విలువ ఉందో మీకు చెప్పాలని ఈ రోజున మన ముదిగొండ శాస్త్రి గారి విన్నపం మేరకి మీ దగ్గరికి ఇవాళ రావటం జరిగింది. ఓకే, ఇందాక మనం అనుకున్నాం ప్రాణశక్తి ఉంటే ఆరోగ్యం, తగ్గితే అనారోగ్యం, ఇంకా తగ్గితే సీరియస్, 0 అయితే సావు అని చెప్పా. అయితే ఇవాళ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే మీ ప్రాణశక్తి ఎంతుందో మీకే తెలిసేలాగా ఒక వివరణ ఇస్తాను, అర్థం చేసుకోండి. మనం ఏమనుకున్నాం 0 అంటే సావు. 1% ప్రాణశక్తి ఉన్న వాళ్ళకి ఎక్కడ తెలుసుద్ది అంటే ఎట్లా కదా, ముక్కు దగ్గర శ్వాస ఆడుతుంది అంటే బతికే ఉన్నాడు. ఇట్లా ముక్కు దగ్గర మాత్రమే తెలిసేలాగా ఉంటే ఎంత ఉన్నట్టు 1% ఉన్నట్టు. 3% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే బెడ్ మీద కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటారు. అంటే కంటి చూపుతో చెప్పొచ్చు ఇంకా బతికే ఉన్నాడు అని. 5% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే అతి కష్టం మీద బెడ్ దిగ్గలుగుతాడు. చూసుకోండి, మీరు చాలా వివరణగా చెప్తున్నా మీకు. ముందు మీ ప్రాణశక్తి ఎంతో మీకు తెలిసిపోతుంది. 10% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే పెళ్లి నడక, అడుగు తీసి అడుగు ఇట్లా కష్టపడి నడుస్తూ ఉంటారు. వీళ్ళంతా 10%. 20% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే 4 అంతస్తులు ఎక్కి దిగ్గలుగుతారు. ఎంత? 4 అంతస్తులు. 4 అంతస్తులు తేలిగ్గా ఎక్కి దిగుతున్నారంటే వాళ్ళ ప్రాణశక్తి ఎంత? 20%. 30% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే 10 కిలోమీటర్లు వెళ్ళి అవలేలగా మళ్ళీ రాగలుగుతాడు వితౌట్ ఎనీ వెహికల్ సపోర్ట్. 30%. 40% వాళ్ళు ఎలా ఉంటారంటే చిన్న బాక్స్ తీసుకుని పొద్దున్నొచ్చి సాయంకాలం వరకు పనిచేసి ఆనందంగా ఇల్లు చేరుకోగలుగుతారు ఈ 40% వాళ్ళు. 50% ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక వ్యక్తి 4 పని చేయగలుగుతాడు. ఎంత? 4 పని. అంటే ఇప్పుడున్న 4 పని అతను ఒక్కడే చేస్తాడు. నాకు తెలిసి మీ నాన్న కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరు లేదు. 60% ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే 50 కేజీల బస్తా ఊరికే ఇలా తీసి నెత్తిన పెట్టుకుని 25 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అంత సరుకు తెచ్చుకోగలుగుతాడు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? 50 కేజీల బస్తాని 25 కిలోమీటర్లు తీసుకొచ్చేలాగా ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? మా నాన్న 70 కేజీలు తీసుకొచ్చేవాడు. వాళ్ళ నాన్న 100 కేజీలు తీసుకొచ్చేవాడు. అంటే మా నాన్న తరానికి ఇప్పుడు తరానికి ఎంత తేడా వచ్చింది అంటే ఎంత?
ఒక 60 సంవత్సరాలు 70 ఏళ్ళు. ఈ 60-70 సంవత్సరాల కాలంలోనే మనుషులు శక్తిహీనమై తేలిగ్గా చచ్చిపోయేలాగా అయిపోయారు. ఇప్పుడు ఎవరు త్వరగా చచ్చిపోతున్నారో తెలుసా? మాలా 60 దాటినోళ్ళు కాదు, 20 దాటినోళ్ళు. 20-30 సంవత్సరాల మధ్య ఆకస్మిక మరణాలు బాగా పెరిగిపోయి రోడ్డంపడ వెళతా ఉంటే పక్కనున్న బోర్డులన్నీ వీళ్ళయ్యాయి. ఇంకా మీరు అక్కడ దాకా వెళ్ళాల. నాకు ఇలాంటి సబ్జెక్టు ఉన్నది అని తెలిసింది ఎప్పుడు అంటే 42 సంవత్సరాల వయసులో. మీదంతా ఇప్పుడు 18 గంటల లోపే. మరి మీరు గొప్పోళ్ళు అవుతారు. ఎందుకు అవుతారు? మీకు తక్కువ వయసులోనే జాగ్రత్త పడిపోవడానికి ఓ మంచి అవకాశం మీకు వచ్చింది గనక. ఓకే, ఇప్పుడు మనం ఏం కావాలి? మనకి కనీసం 50-60 కన్నా వెళ్ళేలాగా మనకు మార్గం కావాలి. ఆ మార్గం చెప్పడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. ఈ ప్రాణశక్తి మనకి ఎలా వస్తుంది? ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది? ఒకటి, తింటే. ఇంకో మాట చెప్పనా? తింటే రావచ్చు లేదా పోవచ్చు, నో గ్యారంటీ. ఇప్పుడు ఆధునిక వంటల మూలంగా ఉన్నది పోతుంది తప్ప రావట్లేదు అని ఈ సావులే చెప్తా ఉన్నాయి. అయితే గ్యారంటీగా ప్రాణశక్తి వచ్చే ఇంకో మార్గం చెప్తా. అదేంటంటే వాతావరణంలో ఆక్సిజన్ తీసుకుని మన ఊపిరితిత్తులు పవర్ ప్లాంట్ లాగా పనిచేసి ప్రాణశక్తి ఉత్పాదన జరుగుతూ ఉంది. ఇంకా ఏమున్నాయి ప్రాణశక్తిని ఇచ్చేవి అని చూస్తే మన ఒంట్లో 72,000 శక్తి నాడులు ఉన్నాయి. ఎన్ని? 72,000 శక్తి నాడులు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా అవి నిరంతరం కాస్మిక్ ఎనర్జీని ప్రాణశక్తిగా మార్చి మనకు అందిస్తా ఉన్న వ్యవస్థ 72,000 శక్తి నాడులు. ఇంకా ఏమున్నాయి? 108 చక్రాలు. కాస్మిక్ ఎనర్జీని మనలోకి ప్రాణశక్తిగా మార్చే వ్యవస్థ 108 చక్రాలు ఉన్నాయి. అలాగే మన బాడీలో 12 అవయవాలు ఉన్నాయి. ఒక అవయవం అని మన బాడీలో ఒక పార్ట్ని మనం పిలవాలంటే అది 2 శక్తిధారలతో కాస్మిక్ ఎనర్జీతో కలపబడి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మీకు ఈ సబ్జెక్ట్ రాదు. కానీ ఇవాళ ఇంట్రడ్యూస్ చేస్తున్న మన బాడీలో ఒక అవయవం అని మనం పిలవాలంటే అది మన బాడీలో ఉన్న ఆ పార్ట్కి యూనివర్స్తో శక్తిధారగా కలపబడి ఉండాలి. అలా కలపబడి ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఆ శక్తిధార ప్రాణశక్తిగా మారుస్తుంది. ఇంతకీ మీరు ఏదో ప్రాణశక్తితో అంటున్నారు. ఏంటి ప్రాణశక్తి? ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి నుంచే వస్తుంది. శక్తి కాస్మిక్ ఎనర్జీ ఉంది, మెటీరియల్ ఎనర్జీ కూడా ఉంది. కానీ మనకొచ్చే ఈ ప్రాణశక్తి దేంట్లో నుంచి తీసుకోబడుతుంది? కాస్మిక్ ఎనర్జీ నుంచి తీసుకోబడుతుంది. ఇలాంటి అవకాశం 3 వర్గాలకే ఉంది. 1 మనిషి, 2 మొక్క, 3 జంతువులకి మాత్రమే శక్తిని ప్రాణశక్తిగా మార్చుకునేటువంటి వ్యవస్థ ఉంది. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం? తింటే వచ్చేస్తుంది అని. తింటే రావచ్చు పోవచ్చు. మా కాలంలో మేమేం తిన్నా శక్తి వచ్చింది. ఈ కాలంలో అట్లా లేదు. ఎందుకంటే కాలుష్యమైన పోయిన ఆహార పదార్థాల బట్టి మరి అప్పనంగా వచ్చిన శక్తిని కూడా పట్టుకుపోయేలాగా ఆహారం ఉంది. ఇలా వచ్చిన శక్తి ఎట్లా? 1 ఆహారం ద్వారా, 2 గాలి ద్వారా, 3 కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తిగా మార్చే వ్యవస్థ ద్వారా వచ్చిన ఈ శక్తులన్నీ కలిసి ఒక క్రమ పద్ధతిలో మన బాడీలో తిరుగుతూ ఉంటాయి.
ఆ తిరిగే దాన్ని ఏమంటారంటే ఆర్గాన్ క్లాక్ అంటారు. ఒక ఆర్గాన్ క్లాకే నాకు గంట పడుతుంది, కాబట్టి మీకు ఆర్గాన్ క్లాక్ అని ఒకటి చెప్పి వదిలేస్తున్నా. దాన్ని మీరు మీ సెల్ ఫోన్లో ఉన్న గూగుల్లోకి వెళ్ళి ఆర్గాన్ క్లాక్ అని కొట్టండి, బోల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. సరే, ఓకే. ఈ ప్రాణశక్తి లేదా జీవశక్తి మన బాడీలో ఓ పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఆటంకం వస్తే ఆటంకం వచ్చిన ఏరియాని బట్టి మన ఒంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్, ఉదాహరణకి ఈ లంగ్ మెరిడియన్ అని, లంగ్ ఇక్కడ ఈ లంగ్ ధార ఇట్లా వస్తుంది, ఇలా వచ్చి బొటన వేలు దగ్గర నుంచి యూనివర్స్ తో కలపబడి ఉంటది. ఈ శక్తి ధారలో ఇక్కడ అంటే విష్ణు దగ్గర నుంచి 2 వేళ్ళు ఎడంలో ఇక్కడ గనక ఎనర్జీ బ్లాక్ అయితే మన తల వెనక భాగంలో, మెడ వెనక భాగంలో, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లాక్ ఎక్కడ? ఇక్కడ. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి? ఇక్కడ, ఇక్కడ వెనకాల. ఉదాహరణకి ఆక్సిపిటల్ హెడేక్, పూర్ మెమరీ, స్టిఫ్ నెక్, సర్వైకల్ ప్రాబ్లం, అప్పర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రావటానికి కారణమైన మన బాడీలో ఎక్కడ ఎనర్జీ బ్లాక్ అయితే వస్తుంది? ఇక్కడ. దీన్ని మనం చేత్తో నొక్కామనుకోండి, ఈ బ్లాక్స్ రిలీజ్ అయిపోయి ఇక్కడ బ్లాక్ రిలీజ్ అయ్యి ఆక్సిపిటల్ హెడేక్, స్టిఫ్ నెక్, సర్వైకల్ ప్రాబ్లం లాంటివన్నీ పోతాయి. ఇక్కడ బ్లాక్ అయ్యి ఈ మధ్య అయితే చేత్తో నొక్కితే పోతాయి. ఈ చేత్తో నొక్కిన దాన్ని ఏమంటాం? ఆక్యూప్రెషర్ అంటాం. మనం దీన్ని పట్టించుకోలేదు అనుకోండి, ఆ బ్లాక్ ఏమైపోతుంది? మెల్లిగా గట్టిపడిపోతుంది. అప్పుడు దీనికోసం ఏం వాడాలి? పుల్ల వాడాలి. తర్వాత ఇంకా కాలం అయితే మ్యాగ్నెట్ వాడాలి. ఇంకో కాలం అయితే ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ వాడాలి. ఇంకా కాలం అయితే సూది వాడాలి, ఆకుపంచర్. ఇంకా ఎక్కువ కాలం అయితే దానికి స్టిమ్యులేషన్ పెట్టాలి. ఇంకా ఎక్కువ కాలం అయితే ఇప్పుడు లేటెస్ట్ గా బోల్డ్ అన్ని ఎక్విప్మెంట్స్ వచ్చేసినాయి మార్కెట్లోకి. వాటిని వాడుకోవాలి. అంటే మీ తలనొప్పి తగ్గాలన్నా, మెడ నొప్పి తగ్గాలన్నా, మెడ బిగుసుకుపోయిన సమస్య తగ్గాలన్నా, చేతులు లేకపోతున్నా లాంటి సమస్యలకి మందుల కంపెనీ ఎక్కడుంది? ఇక్కడ. ఎక్కడ? ఇది విష్ణు దగ్గర నుంచి 2 వేల వెనక్కి ఇక్కడ ఉంది. ఇదేంటి? ఇప్పుడు దాకా ఏం చెప్పాను? ఎనర్జీ ఎనర్జీ అన్నా. ఇప్పుడు నేను కొత్త పదం వాడుతున్నా. ఏంటి ఆ కొత్త పదం? మందుల కంపెనీ. ఎవరిది మందుల కంపెనీ? నీదే. నీకు ఎంత మందు కావాలో అంత మందు ఇక్కడ రెడీగా ఉంటది. నొక్కేసి వాడేసుకుంటావో, గుచ్చేసి వాడేసుకుంటావో అది నీ ఇష్టం. నొక్కడం కానీ గుచ్చడం కానీ గ్యారంటీ అయితే రిజల్ట్ కూడా గ్యారంటీనే. ఎందుకు గ్యారంటీ? అది నీది. నీ ప్రాబ్లం ఉంటే అక్కడ మందు ఉంటుంది, నీకు ప్రాబ్లం లేకపోతే మందు ఉండదు. నువ్వు అక్కడ ఎంత నొక్కినా నీకు వచ్చేదే లేదు. ప్రాబ్లం ఉంది అంటే గ్యారంటీ రికవరీ. ఒక మందుల కంపెనీ చెప్పాను నీకు. ఇలాంటి మందుల కంపెనీలు ఎన్ని ఉన్నాయి మన బాడీలో అంటే ఒక 1000 ఉన్నాయి. ఎన్ని? 1000. ఈ 1000 మందుల కంపెనీ ఎక్కడున్నాయో తెలిసి, ఎందుకు ఉపయోగపడతాయో తెలిసి దాని మీద పట్టు సాధించిన వ్యక్తి 1000 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కంటే ఎక్కువ. దీంట్లో నో సైడ్ ఎఫెక్ట్స్, డిజార్డర్స్ రాకుండా ఉపయోగపడతాయి, సర్జరీస్ అవాయిడ్ చేసేలాగా ఉంటాయి. అలాంటి మందుల కంపెనీలు ఎన్నున్నాయి?
1000 ఉన్నాయి. ఇవాళ నేను మీకు 15 ఇంపార్టెంట్ మందుల కంపెనీల గురించి చెప్పేళ్తా. ఎన్ని? ఒకటి చెప్పేశా. సరే, ఓకే. ఇప్పుడు ఈ అక్యుప్రెషర్, అక్యుపంక్చర్ ఈ సమాజంలో ఎటువంటి సమస్యలకు ఉపయోగపడతాయో తెలియాలిగా. నాకు తెలిసి ఈ భారతదేశంలో సుమారు 50 కోట్ల మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎంతమంది? 50 కోట్లు. 140 కోట్లకి సుమారు 50 కోట్ల మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఇందులో 50 కోట్లలో ఒక 5% వీళ్ళు జెనెటికల్ ప్రాబ్లమ్స్, పుట్టుకతోనే ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు. ఒక 5% యాక్సిడెంట్ల మూలంగా సమస్యలకు గురైన వాళ్ళు. యాక్సిడెంట్ల మూలంగా ఏమవుతారు? ఇరిగిపోయినవి, చిరిగిపోయినవి ఉంటాయి. ఈ రెండు కాకుండా ఇంకా ఏమున్నాయని చూస్తే ఒక 10% వాళ్ళు వ్యాధుల బారిన పడి కోలుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు 10%. అంటే అది ఒక 5 కోట్లు, వీళ్ళు ఒక 5 కోట్లు, ఒక 10 కోట్ల మంది. ఈ 10 కోట్ల మందికి ఈ అక్యుప్రెషర్, అక్యుపంక్చర్ డైరెక్ట్ గా ఉపయోగపడుతుంది. ఏంటి నేను చెప్పింది? డైరెక్ట్ గా ఉపయోగపడదు, కానీ ఇండైరెక్ట్ గా త్వరగా రికవరీ రావటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక ముందు సమస్యల బారిన పడకుండా ఈ 10 కోట్ల మందికి కూడా ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోగగ్రస్తులు 40 కోట్ల మంది. ఈ 40 కోట్ల మందికి క్యూరేటివ్ గా ఉపయోగపడుతుంది ఈ అక్యుప్రెషర్, అక్యుపంక్చర్. గుర్తుపెట్టుకోండి, 40 కోట్ల మందికి రోగగ్రస్తులకి ఈ సబ్జెక్ట్ 100% ఉపయోగపడుతుంది. మరి ఈ 40 కోట్లు కాకుండా ఇంకెంతమంది ఉన్నారు? 90 కోట్లు. 90 కోట్లు మనం ఏమనుకున్నాం? ఆరోగ్యవంతులు. ఈ ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఈ 90 కోట్ల మంది అనారోగ్యం బారిన పడకుండా ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. అమ్మయ్య, ఇప్పుడు అర్థమైందిగా. మీరు నేర్చుకునే ఈ రోజు టాపిక్ ఎంతగా ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థమైందిగా. దీని యొక్క గొప్పతనం గురించి చెప్పిన తర్వాత మనం మిగతా పాయింట్లోకి వెళ్దాం. మనకి కరోనా వచ్చి ఎంతకాలం అయింది? 6th ఇయర్. ఆ కరోనా వచ్చిన టైంలో వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా భారతదేశాన్ని చాలా భయపెట్టాయి. ఎట్లా భయపెట్టినాయి? 140 కోట్ల మంది ఒక్కడికి వచ్చిందంటే తుడిచిపెట్టుకుపోతారు మీ దేశ జనాభా. కాబట్టి పైగా మీ దేశంలో సరైన హాస్పిటల్సే లేరు. కాబట్టి ఎక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉన్న దేశం భారతదేశం అని ప్రకటన చేసేసారు. పైగా మన ప్రధానమంత్రిని రోజు ఫోన్ బ్లీచింగ్ కొట్టించు, ఫినాయిల్ కొట్టించు, ఒకరికొకరు దూరంగా ఉండేలాగా చూడు అని చెప్పి. ఓకే, కరోనా వెళ్ళిపోయింది, లెక్కలు తీశారు. అతి తక్కువ చచ్చిపోయింది ఎక్కడా అని చూస్తే భారతదేశంలో కదా. ఎవరైతే మనల్ని వార్న్ చేశారో, బోల్డన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నారో అక్కడ గుట్టలు చచ్చిపోయారు. ఇక్కడ మాత్రం సావులు అతి తక్కువగా ఉన్నాయి. దీని మీద పరిశోధన చేసిన ఒక కమిటీ ఏం చెప్పిందంటే భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాలే భారతీయులని సంరక్షించాయి అని ప్రకటన చేసింది. ఇప్పుడు కూడా కొట్టరా చప్పట్లు. ఈ సాంప్రదాయ ఆరోగ్య విధానాల గురించి నేను కొంత తర్వాత చెప్తాను. అయితే ఆ టైంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక వీడియో పంపించారు అందరికీ. ఏంటి ఆ వీడియో అంటే ఫిట్నెస్ మంత్ర ఆఫ్ మోడీజీ. ఏంటి? ఫిట్నెస్ మంత్ర ఆఫ్ మోడీజీ అని. ఆ ఫిట్నెస్ మంత్రాలో ఆయన ఓ చెట్టు చుట్టూ తిరిగే క్రమంలో
ఇలాంటి స్టిక్ ఒకటి పట్టుకుని నీళ్ళల్లో, మట్టిలో, చెక్క మీద, గులక రాళ్లలో తిరిగేటువంటి ఓ వీడియో ఇచ్చారు. ఏంటది అని చూస్తే, బాహ్య పంచభూతాల్లాగా మన బాడీలో కూడా పంచభూతాలుగా పనిచేసేటువంటి అంతర అవయవాల ఉన్నాయి. వాటిని సమన్వయపరిస్తే చావు లేదు అని చెప్పడానికి ఓ మంచి మెసేజ్ మొత్తం భారతీయులకే కాదు ప్రపంచానికి ఇచ్చాడు. అది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది అని దాని వెనకాల ఉన్న సైన్స్ ని ఇవాళ మీకు ఆఖరిలో చెప్పే వెళతానని చెప్తూ, రెండవ ప్రాణశక్తి కేంద్రం ఎక్కడుంది అంటే ఇదిగో ఇక్కడ. 3 వేళ్ళు విష్ణు దగ్గర నుంచి 3 వేళ్ళు వెనక్కి, విష్ణు దగ్గర నుంచి 3 వేళ్ళు వెనక్కి ఈ 2 టెండాన్స్ లాగా ఉంటాయి, టైం దారాల్లాగా. ఆ రెండిటికి మధ్యలో ఉంటది, ఆ రెండిటికి మధ్యలో ఉంటది. ఇక్కడ గనక మనం నొక్కామనుకోండి, ప్రెషర్ చేసామనుకోండి, బొడ్డు కాడి నుంచి ఇక్కడ వరకు అవయవాల పనితీరుని కరెక్ట్ చేసేస్తుంది. ఏమున్నాయి ఈ ఏరియాలో అవయవాలు ఏమున్నాయి అని చూస్తే, లంగ్స్, హార్ట్, పెరికార్డియం, లివర్, గాల్ బ్లేడర్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఉన్నాయి. ఇంకా లేనిది ఏమిటి అంటే 2 యూరినరీ బ్లాడర్ అండ్ కిడ్నీ. 12 అవయవాల్లో 10 అవయవాల పనితీరుని ఈ P6 అనే నాడీ కేంద్రం ఏం చేస్తుంది? సమస్థితికి తెస్తుంది. సమస్థితిలో ఉంటే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. ఈ ఒక్క P6 మూలంగా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవుతుంది, రెస్పిరేషన్ కరెక్ట్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది, ఎక్స్క్రిటరీ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. అంటే 4 సిస్టమ్స్ కరెక్ట్ చేసేలాగా ఉన్న అతిపెద్ద మందుల కంపెనీ ఈ P6. ఇప్పుడు తెలిసిపోయిందా ఎక్కడుందో? సరే, ఓకే. భారతీయ సాంప్రదాయం ఇక్కడ నీకు కొట్టొచ్చేలాగా ఉంది. ఏంటది అంటే, ఆడపిల్లలు వేసుకునే గాజులు, మగవాళ్ళు వేసుకునే కడియాలు నిరంతరం ఈ 2 నాడీ కేంద్రాలని చైతన్యపరుస్తుందా లేదా? ఎప్పటి నుంచి వచ్చింది ఈ ఆచారం? వేల సంవత్సరాలుగా, దేవతల కాలం నుంచే ఈ భారతదేశంలో వాడపడిన విధానం ఈ ఆక్యుప్రెషర్ విధానం. అంటే కరోనా వచ్చినప్పుడు జనం ఎందుకు సావలేదంటే, మనం వాడుకునే ఈ సాంప్రదాయ ఆరోగ్య విధానాలే. ఇప్పుడు అర్థమైపోయిందా? భారతీయుల యొక్క సాంప్రదాయ ఆరోగ్య విధానాలు ప్రపంచం ఆచరణీయం. ఆచరించకపోతే గుర్తించుకోండి, నేను ఇప్పుడు చెబుతున్నా, ఇప్పుడు భారతదేశంలో కొద్దిగా క్యాన్సర్ పెరుగుతా ఉంది, అక్కడ ఇజరింపిస్తా ఉంది. ఆ ఇజరింబణ మరింత తక్కువ కాలంలోనే ఎక్కువ పెరిగి పార్ట్లు తీయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని. ఇక్కడ కూడా పెరిగిపోయినాయి క్యాన్సర్ ప్రాబ్లమ్స్, అక్కడ ఇంకా పెరిగిపోయినాయి. వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు, ముందే కనపట్టి పార్ట్లు తీసేసాం అని, మార్చేసాం అని గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. అది కాదు కదా మనకు కావాల్సింది. జీవితకాలం ఆరోగ్యంగా, ఆనందంగా, పరిపూర్ణ ఆయుష్ వరకు మనం జీవించగలగటం కదా గొప్ప. ఆ జీవించడానికి ఉపయోగపడే సబ్జెక్టే నేను మీకు ఇస్తా ఉన్నా. ఎన్నైనా ఇప్పటికి 2. ఇప్పుడు లేడీస్ స్పెషల్. అదేంటంటే, ఇక్కడ ఒక శక్తి కేంద్రం ఉంది, ఓ మందుల కంపెనీ అనుకోండి. ఇదేంటంటే
తల ముందు భాగం, మెడ ముందు భాగంలో ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసి పెడుతుంది. తల ముందు భాగం అంటే ఈ పార్ట్, మెడ ముందు భాగం అంటే ఈ పార్ట్. చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, ఈ 5 కూడా చాలా అతి ముఖ్యమైనటువంటివి. ఈ అతి ముఖ్యమైన ఈ 5 పార్టుల్ని జాగ్రత్తగా చూసే శక్తి కేంద్రం ఏంటి? LI4 అనే ఈ శక్తి కేంద్రం. ఇది ఏం చేస్తుందో తెలుసా మీకు? బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండానే మొహం ప్రకాశవంతంగా అయ్యేలాగా చేస్తుంది. మొహం ప్రకాశవంతం అయ్యేలాగా చేసేటువంటి ఈ శక్తి కేంద్రం మరి ఆడపిల్లలకి ఏంటిది? ఎక్సలెంట్. తర్వాత దీని యొక్క గొప్పతనం ఇంకొకటి ఏంటంటే మన బాడీలో ఎక్కడ నొప్పులు ఉన్నా తగ్గిస్తుంది. అంటే మన బాడీలో పెయిన్ కిల్లర్ ఎవరు? ఈ LI4. ఎన్నైనా ఇప్పటికి 3. 4వ కంపెనీ ఎక్కడంటే ఈ ఫోల్డింగ్ దగ్గర ఉంటది. ఎక్కడ? ఈ ఫోల్డింగ్ దగ్గర. దీని పేరేంటంటే LI11. ఏంటిది? సర్వరోగ నివారణి. అదే క్రికెట్ లో అంటారే ఆల్రౌండర్ అని. మన ఆల్రౌండర్ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. ఇక్కడ చేత్తో నొక్కితే హోమోస్టాటిక్ ఎన్విరాన్మెంట్ మన బాడీలో ఏర్పడుతుంది. నీకు బీపీ ఎంత ఉండాలో, షుగర్ ఎంత ఉండాలో, హార్మోన్స్ ఎంత ఉండాలో మొత్తం సమస్థితికి వచ్చేలాగా చేసేటువంటి పెద్ద మందుల కంపెనీ ఇక్కడ ఉంది. ఎంత తేలిక అంటే అంత తేలిక. ఇప్పుడు హార్ట్ బీట్ ఎక్కువ తక్కువ ఉందనుకోండి, సమస్థితికి రావడానికి శక్తి కేంద్రం ఏంటి? సింపుల్ గా ఇలా టచ్ చేసి పట్టుకోండి 2 నిమిషాలు. నీ బాడీకి ఏ లక్షణాలు అయితే ఉండాలో ఆ లక్షణాలకు తీసుకొచ్చి పెట్టేస్తుంది. ఓకే, ఎన్ని అయినప్పటికీ 4 అయినాయి. 5th వన్ ఇదిగో ఇక్కడ మెడ వెనక భాగంలో మన బ్యాక్ హెయిర్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి బెత్తుడు కిందకి, బ్యాక్ హెయిర్ లైన్ నుంచి బెత్తుడు కిందకి. సైన్స్ వాళ్ళకి అర్థమైపోద్ది. ఇట్స్ ఎ జంక్షన్ ఆఫ్ సర్వైకల్ స్పైన్ అండ్ థొరాసిక్ స్పైన్. దీన్ని ఏమంటారు? DU14. మన బాడీలో అతి పెద్ద యాంటీబయాటిక్ కంపెనీ ఇక్కడ ఉంది. యాంటీబయాటిక్స్ అంటే ఇదేం చేస్తుంది? మలేరియా అయినా, టైఫాయిడ్ అయినా, డెంగ్యూ అయినా, చికెన్ గున్యా అయినా, కరోనా అయినా రాకుండా కాపాడగలిగిన మన బాడీలో ఉన్న అతి పెద్ద మందుల కంపెనీ ఈ DU14. ఓకే, మీకు ప్రాక్టికల్ గా తెలవటానికి ఏంటంటే మీ బంధువులు మీ ఇంట్లో కానీ మీ పక్కింట్లో కానీ ఎవరైనా జ్వరంతో బాధపడతా ఉంటే ఈ పాయింట్ దగ్గర చేత్తో ఒక 5 నిమిషాలు మర్దన చేయండి. 5 నిమిషాల మర్దన చేస్తే అప్పుడుకప్పుడు జ్వరం తగ్గిపోతుంది. జనరల్ గా జ్వరం తగ్గాక నీరసం ఉంటది, కానీ ఈ పాయింట్ మనం వాడుకుంటే నీరసం ఉండదు, వెంటనే పనిలోకి వెళ్ళిపోవచ్చు. ఏంటిది? DU14. అమ్మయ్య, మన వాళ్ళు మన పూర్వీకులు చేసిన పెద్ద ఏర్పాటు ఏంటంటే గొలుసులు డిజైన్ చేశారు. దేన్ని వాడుకోవడానికి? ఈ కంపెనీ వాడుకోవడానికి. ఈ కంపెనీని వాడుకోవడానికి ఏం చేశారు? గొలుసులు డిజైన్ చేశారు. నువ్వు ప్రత్యేకంగా నొక్కకపోయినా ఇంకా బాగుంటానికి కారణం ఆ గొలుసులు. ఏదో పాత చింతకాయ పచ్చడని పక్కన పెట్టారో జాగ్రత్త, ఇంకా ఏం చెప్పవసరలా. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మీ ఆయుష్ తిరిగి రాదు, అది గుర్తుపెట్టుకోండి. మీ ఆయుష్ ఎక్కడుంది? ఎక్కడుంది? ఇదేంటిది? DU14 పెద్ద యాంటీబయాటిక్స్ కంపెనీ. అంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, క్యాన్సర్ కణాలకు కూడా మీకు సోకకుండా చేయగలిగేలాగా ఉన్న DU14. దీన్ని మన పూర్వీకులు ఏం చేశారు? గొలుసుల ధారణ ద్వారా దాన్ని చైతన్యం చేసి వాడేసుకున్నారు. సో ఓకే,
ఎన్ని అయినప్పటికీ ఆరోది ఏంటంటే సహస్రారం. ఏంటిది? సహస్రారం. దీన్ని ఎట్ట కొలవాలి అంటే ఐబ్రోస్ దగ్గర నుంచి బెత్త, మళ్ళీ బెత్త, 3 ఏళ్ళు సెంటర్ లైన్ మీద ఉంటది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే చిన్నపిల్లల మాడు. ఈ సహస్రారం ఎప్పటి నుంచి ఉంది మన దేశంలో? దేవతల కాలం నుంచి ఉంది, లేదా బ్రహ్మనాడి అంటారు దీన్ని. ఇది ఏం చేస్తుంది అంటే ఈ 72,000 శక్తినాడులు అన్నాం కదా, దీంట్లో కలపబడి ఉంటాయి. దీన్ని కొంచెం మనం యాక్టివేట్ చేశామంటే 72,000 చైతన్యమై బోళ్ళంత శక్తిని విశ్వం నుంచి మీకు తీసుకొస్తాయి. దీన్ని వాడుకోవటం ఎట్లా అంటే ఏంలే, కాలేజీ నుంచి వెళ్ళాక ఓ చింత కొంచెం నూనె తీసుకుని ఇలా పెట్టుకుని టకా 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 కొట్టండి. శారీరక అలసట, మానసిక సమస్యలు రెండూ పోతాయి. ఏంటి పోయేది? శారీరక మానసిక 2 సమస్యలు పోతాయి. జుట్టు రాలటం ఆగిపోతుంది. తలనొప్పి కానీ, మైగ్రేన్ కానీ, మీ బ్రెయిన్ పవర్ అనేక రెట్లు పెరుగుతుంది. మీ ఒంట్లో ఎక్కడ నొప్పులున్నా తగ్గుతాయి. మంచి నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది. అలాంటి ఈ సహస్రారం ఎప్పటి నుంచి వాడబడింది? దేవతల కాలం నుంచి వాడబడింది. సార్ ఓకే, ఎన్ని అయినాయి ఇప్పటికి? 6 అయిపోయినాయి. 7th ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ముక్కు దగ్గర నుంచి లిప్పు వరకు 3 భాగాలు చేసి ఈ మీసానికి కొంచెం పైన ఉంటది. ఇది DU-26 అంటారు యూనివర్సల్ గా. ఇదేంటంటే మన బాడీలో ఎమర్జెన్సీ సెంటర్. అంటే హార్ట్ అటాక్ వచ్చినా, స్పృహ తప్పినా, కళ్ళు తిరిగి పడిపోతా ఉన్నా, కడుపు నొప్పితో కొట్టుకుంటా ఉన్నా, ఫిట్స్ వచ్చినా, కోమాలోకి వెళ్ళిపోయినా, గాలుపు కొట్టినా, ఇక్కడ గనక మీరు ఇలా ఏరుతో నొక్కినా సరే అద్భుతంగా పనిచేస్తుంది. అద్భుతంగా మిరాకిల్ లాంటి పాయింట్, ఎమర్జెన్సీలో వాడుకోదగిన పాయింట్ ఈ DU-26. ఎంత తేలిక ఇది! ఒకటి మాత్రం మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సంరక్షించబడాలి అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ యొక్క గొప్పతనం తెలిసి ఉండాలి కదా. నీకు తెలుసు, వాళ్ళకి తెలియదు, నువ్వు పడిపోయావు, ఏమవుతుంది కదా. అందుకనే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ గొప్పతనం తెలియాలి. ఎన్నైనా ఇప్పటికి 4, 3, 7 అయిపోయింది. సరే, ఇంకొకటి GB-21 ఎక్కడ ఉంటుంది అంటే ఈ మెడకిని కాలర్ బోన్కి మధ్యలో ఉంటది. ఈ థైరాయిడ్ వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడే నాడీ కేంద్రం ఈ థైరాయిడ్. హైపర్ థైరాయిడ్ అయినా, హైపోథైరాయిడ్ అయినా. ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? మన కండరాలు ఉబ్బిపోయినా, కుసించిపోయినా, ఈ శక్తి కేంద్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన బాడీలో వేడి తత్వం ఉన్నా, చలవ తత్వం ఉన్నా కూడా సమస్థితికి తెచ్చే అద్భుతమైన నాడీ కేంద్రం ఈ GB-21. దీని పేరేంటి? GB-21. ఇందాక మీకు గొలుసులు అని చెప్పాను కదా, మరి దీని మీద నుంచే వస్తాయిగా కదా. ఆ గొలుసు వేసుకుంటే ఇలా వచ్చేటప్పుడు ఇటు నుంచి ఇటు వచ్చి దీన్ని కూడా యాక్టివ్ చేస్తుంది కదా. అంటే మనలో హార్మోనల్ బ్యాలెన్స్ కి, వ్యాధి నిరోధక శక్తికి ఉపయోగపడే ఈ వ్యవస్థని కరెక్ట్ చేయడానికి వాడబడింది ఏంటది? గొలుసులు. సరే ఓకే, ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి? ఇంకా 7. అందులో ఒకటి ఏంటంటే ఎక్కడ ఈ 2 నిపుల్స్ కి సెంటరు లేదు. కరెక్ట్ గా కొలవాలి అంటే ఇక్కడ స్టెర్నమ్ బోన్ అని పొడుచుకొస్తుంది. ఆ బోన్ కాడి నుంచి 3 ఏళ్ళు పైకి దీన్ని ఏమంటారంటే REN 17. ఇది ఎలాంటిదంటే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. హలో
ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. హార్ట్ అటాక్ రాక ముందే తెలిసిపోద్ది. ఇక్కడ పెయిన్ కనుక వస్తుంది అంటే హార్ట్ అటాక్ రాబోతుంది అని. ఇక్కడ నొక్కితే హార్ట్ అటాక్ రాకుండా పోతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనలో ప్రాణశక్తిని బాగా పెంచగలిగిన శక్తి కేంద్రం ఈ REN-17. నేను ఒకటే చెప్తున్నా మీకు, తింటే ప్రాణశక్తి రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ నొక్కడం అనేది జరిగితే ప్రాణశక్తి వచ్చి తీరుతుంది. ప్రాణశక్తి ఉన్నవాడు బతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు అనుకునే సిద్ధాంత ప్రకారం ఇక్కడ గనక మీరు నొక్కితే ఎట్టి పరిస్థితుల్లో సావు దరిచేరదు. ఎన్నైనా ఇప్పటికి 9 అయిపోయింది, 10వ. ఇక్కడి నుంచి కరెక్ట్ గా బెత్తుడు కిందకి ఇక్కడ REN-14 ఉంటది. ఎంత? REN-14. ఇది హార్ట్ యొక్క అలారం పాయింట్. ఏంటది? హార్ట్ యొక్క అలారం పాయింట్. అలారం పాయింట్ అంటే ఏంటంటే హార్ట్ లో తేడా ఉందనుకోండి, ఇక్కడ పెయిన్ వస్తుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్ ఇండికేట్స్ ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ప్రాబ్లం. ఇక్కడ నొక్కితే ఆ హార్ట్ ప్రాబ్లం తొలగిపోతుంది. ఇప్పుడు చూడండి, మీరు బయట సిపిఆర్ అనే పేరు మీద నడుస్తున్న ఈ నొక్కుడు వీటి ఆధారంగానే పనిచేస్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెప్పబడుతున్న సిపిఆర్ కి మూలం ఎక్కడ ఉంది అంటే ఈ సైన్స్ లోదే, REN-17 and 14. అమ్మయ్య, ఇక్కడ మనం ఒకసారి ఉదాహరణకి చెప్తున్నా, ఇంకో వేరే ఉద్దేశం కాదు. ఆంజనేయ స్వామి 3 మాలలు వేసుకుంటాడు. ఆయన ఒక మాల ఎక్కడ వేలాడుతుంది? ఇక్కడ. 2వ మాల 14 దగ్గర. 3వ మాల REN-12 అని బొడ్డు దగ్గర నుంచి బెత్త వేలు మద్దరు దగ్గర ఇక్కడ వేలాడుతుంది. ఈ 2 మీకు తెలిసిపోయినాయి కదా. ఈ 2 హార్ట్కి సంబంధించి. ఈ 3వ గొలుసు ఎక్కడ ఎలాడుతుంది అంటే స్టమక్ అలారం పాయింట్ దగ్గర ఎలాడుతుంది. అంటే మనలో డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ అవ్వటానికి 3వ గొలుసు ఉపయోగపడుతుంది. మనం కూడా ఇంట్లో వేస్తున్నారు కదా మన పెద్దవాళ్ళు, 1వ పేట, 2వ పేట, 3వ పేట అని కదా. అందుకే చెప్పా, భారత ఆచార సాంప్రదాయాలు చాలా గొప్పయి అని. సార్ ఓకే, ఇంకెన్ని చెప్పాలి? 4 చెప్పాలి. అందులో ఒకటి ఇక్కడ ఉంది. ఎక్కడ? ఇక్కడ గోబలాగా వచ్చింది కదా, ఆ గోబ దగ్గర ఉంది. ఇక్కడ గనక మీరు నొక్కారనుకోండి, ఎన్నుపూసలో ఎలాంటి నొప్పి ఉన్నా తగ్గిపోతుంది. తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టాన్ని కరెక్ట్ చేస్తుంది. లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో తేడాలు సరిచేయడానికి ఎక్కడ వాడాలి? ఇక్కడ. ఇంకెన్ని ఉన్నాయి? 4 3. ఇంకో 3. అందులో ఒకటి ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మోకాలు వెనకాల. ఇదేంటి? UB40 కనుక ఇక్కడ కనుక నొక్కారనుకోండి, లోవర్ బ్యాక్ అంతా కూడా దీని కంట్రోల్లో ఉంటది. అంటే కిడ్నీని రిపేర్ చేస్తుంది. కిడ్నీలని రిపేర్ చేయడానికి ఉపయోగిస్తుంది. లోవర్ బ్యాక్ పెయిన్ అంతా కూడా క్లియర్ చేయడానికి ఈ UB40 అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ST36 ఎంత? ఈ మోచిప్ప దగ్గర బయట కన్ను అయిపోయింది. రెండో ఇక్కడి నుంచి బెట్టుడు కిందకి ST36. ఈ ST36 ఏంటంటే బొడ్డు దగ్గర నుంచి స్టెర్నమ్ బోన్ వరకు ఈ ఏరియాలో పనిచేస్తుంది. ఆ ఏరియాలో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తుంది. అలాగే ఇది హోమోస్టాటిక్. నీ బాడీలో ఎటువంటి లక్షణాలు ఉండాలో అటువంటి లక్షణాలకి తెచ్చిపెట్టేస్తుంది. లాస్ట్ పాయింట్ SP6. ఎక్కడ?
ఈ చీలమండ దగ్గర నుంచి బెట్టుడు పైకి ఎముక ఎడ్జ్లో ఉంటది. దీన్ని SP6 అంటారు. ఈ SP6 మన బొడ్డు కింద ఏరియా అంతా కూడా దీని కంట్రోల్లో ఉంటది. బాడీకి మంచి కూల్ ఇస్తుంది, హోమోస్టాటిక్, వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. అట్లాంటి ఈ 15 మందుల కంపెనీల గురించి మీరు అధ్యయనం చేసి మీరు వాడుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి, అలవాటు చేయండి. ఇలా చేయడం ద్వారా ఇప్పటి వరకు మీలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. ఇక ముందు రాకుండా ఉండటానికి కూడా వీటిని పదే పదే ఎలాంటి అనారోగ్యం లేని వాళ్ళు రోజుకి ఒకసారి చేయండి. ఒక్కొక్క పాయింట్ దగ్గర 1 మినిట్, ఒక్కొక్క పాయింట్ దగ్గర 1 మినిట్. అనారోగ్యం ఉంటే రోజుకు 2 సార్లు చేయండి. సీరియస్ గా ఉంటే రోజుకు 3 సార్లు చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. ఇక ముందు తగ్గదు అనే బాధ లేకుండా, భయం లేకుండా వాడుకోండి. నేనేం చెప్పాను, లిమిటేషన్ ఏం చెప్పాను? జెనెటికల్ ప్రాబ్లమ్స్, ఇరిగిపోయినవి, కుళ్ళిపోయినవి, తెగిపోయినవి మన వల్ల కాదు. అలాగే వ్యాధులతో బాధపడే మీరంతా కూడా దీన్ని సపోర్టివ్ గా వాడుకోవాలే తప్ప దీంతోనే నయమైపోతుంది అని అనుకోవటం తప్పు అవుతుంది. అలా కాని ఎలాంటి ప్రాబ్లం అయినా దీంతో తగ్గించుకోండి. నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే, మీ వాళ్ళు మీ చుట్టూ ఉన్నా ఉండకపోయినా, అమెరికాలో మీ బ్రదర్ కానీ లేదా మీ బంధువులు ఎవరైనా ఉన్నా ఈ 15 పాయింట్లు పంపించే ఇది వాడండి, ఆరోగ్యవంతులు అవుతారని నమ్మకంగా చెప్పండి. వాళ్ళు కూడా బాగుపడతారు. ఈ విశ్వంలో ఎవరైతే పలువురికి ఉపయోగపడతారో ఆయన యొక్క దేవుని యొక్క కృప మీ మీద ఉండి మీరు బాగుంటూ మీ తర్వాత 7 జనరేషన్స్ కి మీరు ఆరాధ్య దైవాలై వాళ్ళు బాగుండేలాగా చేసినందుకు మీకు మంచి బ్లెస్సింగ్స్ పై క్రియేటర్ దగ్గర నుంచి వస్తాయని చెప్తూ, ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చిన SSR డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. మాకాల సత్యనారాయణ మున్సిపల్ గారు, బాబా ప్రసాద్ గారు. మాకాల సత్యనారాయణ అంటే నేను ఇంకా చెప్తున్నా, అర్థముండ